బే 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 ఆ, ఇచ్చేసి. అక్క, ఏం వంట చేయాలనుకుంటున్నావు? నేను అనుకుంటాను కానీ ఈలోపే అత్తయ్య వచ్చి ఉప్పింతేయ్, కారం ఇంతేయ్, చింతపండు గోటుతో తీసుకో, పచ్చిమిర్చి రోట్లో దంచు అని సలహాలిస్తూ వంటంతా ఆవిడే చేస్తుంది. కానీ ఈ పూట మనల్ని చేయమన్నారుగా. అవకాశం వచ్చినప్పుడు అదరగొట్టేద్దాం అనుకుంటాను. కానీ ఇంట్లో వంట పాత్రలు కొన్నే ఉన్నాయి. ఇంకొన్ని కొనుక్కుంటే బాగుండేది. హ్మ్, ఇలాంటి ఇంటికి కోడలుగా వచ్చాక మనం అడ్జస్ట్ అవడం తప్పితే ఏమీ చేయలేం. బే బే ఇదిగో తాగన్నయ్యా. బే స్టీల్ సామాన్లమ్మా, స్టీల్ సామాన్లు. పాత చీరలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. స్టీల్ సామాన్లు. పాత చీరలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. స్టీల్ సామాన్లు. కీర్తి, విన్నావా? డబ్బులు పెట్టకుండానే గిన్నెలు తీసుకోవచ్చు. అక్క, ఇప్పటికిప్పుడు జుట్టు పీక్కోవాలా ఏంటి? అబ్బా, వెంట్రుకలు ఎవరిస్తారు? పాత చీరలిస్తే సరి. హూ, అలా అన్నావు, బాగుంది. నువ్వు 2 చీరలు, నేను 2 చీరలు ఇస్తే బోలెడని గిన్నెలు రావచ్చు. సరే పద. రాము, 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 రాము! ఒరేయ్, వాళ్ళు పిలుస్తున్నారు చూడు, వాళ్ళు పిలుస్తున్నారు చూడు. బే బే రాము, సామాన్లోడు వచ్చాడు స్టీల్ చూడు, సామాన్ల బండి పిలుచుకుంటా. వచ్చింది, పిలు. బే ఆ స్టీల్ గిన్నెలో ఉన్నంట పిలు. బే వెళ్ళు. బే 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 ఏ వాణి, ఆ చీరలు బానే ఉన్నాయి కదా, ఇంకో ఏడాది కట్టుకోవచ్చు కదా. కట్టుకోవడం సంగతి అటు ఉంచండి. వంటకు కావాల్సినన్ని గిన్నెలు లేవు. హ్మ్,